హాయ్ సిస్టర్స్, ఈ రోజు నేను చూపించబోయేది సింగిల్ కలరే కామన్, కానీ ఇది రెండు రకాల రేట్స్ లో ఉన్నటువంటి సారీస్ అన్నమాట. కొంతమంది ఏమో దీనికి మష్రూ సిల్క్ అని పేరు పెట్టారు, ఇంకో కొంతమంది ఏమో ముంగా క్రేప్ అని పేరు పెట్టారు. పేర్లు మాత్రమే చేంజ్ కానివ్వండి, ఒకటే వచ్చింది. మనకి పైతాని డిజైన్ అంటారు కొంతమంది, ఇంకొకళ్ళు వచ్చేసి మీనా వర్క్ అని చెప్తారు. ఏదైనా కానీ వర్క్ మాత్రం ఒకటే ఉంటుంది. జాల్ వర్క్ అని కూడా అంటారు దీనికే. కాకపోతే కొత్త కొత్త పేర్లతో పెట్టేసరికి మనం ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా, అదే అనమాట వేరియేషన్. కలర్ మాత్రం సింగిల్ కలరే వచ్చిందండి. మార్కెట్ లో అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్. ఈ సారీస్ అయితే 2000-3000 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు. రేట్ మాత్రం మనకి ఎంత రేట్ అయితే వస్తుందో మాకు పడే రేట్ కి డబల్ అనమాట. అదొకటే కాకుండా నిన్న మేము ఒకటి పెట్టాం మస్లిన్ అని చెప్పేసి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అది మా స్టేటస్ లో చూస్తే తెలుస్తుంది మీకు అది కాస్ట్ బయట ఎంత పెట్టారు అని. ఆ చిన్న అమౌంట్ కే 300-400 రూపీస్ ఎక్స్ట్రా ఉంటది అనమాట. వాళ్ళు కూడా తక్కువ పెట్టినా కూడా అంత మార్జిన్ అయితే కంపల్సరీ వేసుకుంటారు. వాళ్ళకి మనకి కూడా 200 రూపీస్ అయితే ఈజీగా తేడా వచ్చింది. అలాగే ఇది కూడా అండి ఈజీగా 1000 రూపీస్ తేడా వచ్చేస్తుంది. ఓకే, చాలా రీజనబుల్ రేట్. నేను ఈ రోజు మార్నింగే చూసాను, వాళ్ళు పెట్టిన పేరు వచ్చేసి ముంగా క్రేప్ అని పెట్టారు, ఇంకొకరిది చూస్తేనేమో మష్రూ సిల్క్ అని చెప్పి పెట్టారు అనమాట. రేట్స్ మాత్రం అంతా 2000 అబవే ఉంది, కానీ 2000 లోపు అయితే ఎవరి దగ్గర లేదు. మనం చాలా రీజనబుల్ రేట్ లో అయితే సారీస్ సేల్ చేస్తున్నాం. కొంచెం బ్యాక్ కి వెళ్ళమా, ఇది కూడా కనపడతాయి. మొత్తం బ్యాక్ కి వెళ్ళి అలా పెట్టు. ఓకే, కనిపిస్తుంది కదా అండి. ఇది మాత్రం ఉంది మన దగ్గర, అంటే ఇంకా ఉంది, క్వాంటిటీ ఉంది, కానీ నేను మరి ఇదంతా పరిచేయడం ఎందుకు అని చెప్పేసి ఇది మాత్రమే మీకు చూపిస్తున్నా. రెండు రకాల డిజైన్స్ కి రెండు రకాల రేట్స్, వేరియేషన్ రేట్స్ అయితే వేరియేషన్ ఉంటుంది. రెండు శారీస్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను. అంతకన్నా ముందుకు శారీస్ కట్టుకుని మీకు చూపించే ముందు నేను ఇంకొక శారీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను సిస్టర్. ఈ శారీ గురించి మార్కెట్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో బీభత్సంగా ఉన్నటువంటి శారీ అన్నమాట. కాకపోతే కొంతమంది ఏమో 540 పెడుతున్నారు, కొంతమంది 650 పెడుతున్నారు, మీషోలో 750 రూపాయలే అంటున్నారు. కానీ రెండు రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఇదే సారీ ఇలాగే కనపడుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్, కానీ క్రష్ ఉంటుంది. క్రష్ ఉన్న సారీ రేట్ కాస్ట్ తక్కువ. ఇది కొంచెం వెయిట్ కూడా మనకి ఈ బీడ్ వర్క్ వచ్చింది కదండి, వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ అంటే మనం మొయ్యలేనంత వెయిట్ ఏమీ కాదు, నార్మల్ రేంజ్ లో. అయితే రెండు రకాల రేట్స్ ఉండేసరికి నాకు డౌట్ వచ్చి నేను ఇప్పటి వరకు మన వీడియోస్ లో ఎక్కడా కూడా ఈ శారీ గురించి చెప్పడం గానీ, శారీ గురించి చూపించడం గానీ ఎక్కడా కూడా నేను ఈ శారీ గురించి మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే షోరూమ్ వాళ్ళు చెప్పారు ఒరిజినల్ క్వాలిటీ వచ్చింది, మీరు తీసుకున్న తర్వాత ఒకసారి మీరు ఒక 10 శారీస్ మాత్రమే మీకు పంపిస్తాం, మీకు నచ్చితేనే మీరు ఆర్డర్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పి నేను ఒక 10 శారీస్ అయితే తెప్పించాను అండి. ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇంకా చాలా ఉన్నాయి. ఒరిజినల్ క్వాలిటీ ఉంది. ఈ క్వాలిటీని కొంతమంది సిస్టర్స్ 999 ఫ్రీ షిప్పింగ్ లో పెట్టారు. అది ఫస్ట్ క్వాలిటీ, వాళ్ళు పెట్టిన రేట్ ఫస్ట్ క్వాలిటీ. అంటే మనం రేట్ తగ్గించుకుని 900 కి పెట్టొచ్చు, 950 కూడా పెట్టొచ్చు. అది ఫస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి రేట్. ఇంకా ఆ తర్వాత 750, 650 ఇది ఏదైతే ఉందో అది సెకండ్ క్వాలిటీ రేట్. అదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మరి అంత తక్కువకి మాకే పడినప్పుడు 750కి ఎట్లా ఇస్తారు వాళ్ళు? అది ఒకటి చూసుకుని తీసుకోండి. ఎక్కువ హల్చల్ చేస్తున్న కలర్ మాత్రం ఇదే కలర్ అండి. మార్కెట్ లో బాగా అమ్ముడైన కలర్ కూడా ఇదే. హనీ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ లాగా ఉంటది అనమాట. హనీ కలర్ ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో. ఓన్లీ ఒక 10 సారీస్ మాత్రమే తెప్పించాను. నేను వీడియో తర్వాత చేసి పెడతాను. మీకు ఒకవేళ ఒరిజినల్ క్వాలిటీ కావాలి అంటే కనుక తీసుకోండి. ఇప్పుడు అందరు పెట్టిన 999 ఫ్రీ షిప్పింగ్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ క్వాలిటీ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంతకన్నా తక్కువ ఉంది అంటే మాత్రం ఆలోచించుకోండి. సేమ్ కలర్, సేమ్ డిజైన్స్ తోనే మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్లు చేంజ్ అయ్యి వచ్చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఈ ముంగా క్రేప్ ఒకటి, తర్వాత మష్రూ సిల్క్ అని చెప్తున్నారో ఈ సారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే గనక తీసుకోండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి మంచిగానే కనిపిస్తుంది. రెండు వైపులా కూడా పైతాని బోర్డర్ తో వస్తుంది. నేను కట్టుకున్న సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. మీనా వర్క్ అని చెప్పొచ్చు, జాల్ వర్క్ అని చెప్పొచ్చు. కొంచెం ఇది ఫుల్ గా వచ్చేలాగా పెట్టుకో. ఇది మీకు ఫుల్ గా కనిపిస్తుంది చూడండి సారీ. ఇదంతా కూడా మనకి మీనా వర్క్ అండ్ జాల్ వర్క్ అంటారు కదా, ఆల్ ఓవర్ మీనా అనేసి. అది దీని పైతాని అని కూడా చెప్తున్నారు సిస్టర్. రకరకాల పేర్లు అయితే పెడుతున్నారు, ఫ్యాబ్రిక్ మాత్రం ఒకటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3000 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు దీనికి. ఓకే, రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్, ఒక వైపు చిన్న బోర్డర్, ఒక వైపు పెద్ద బోర్డర్ అని అట్లా ఏం లేదు. రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డరే ఉంటుంది. ఇదిగోండి ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళు మనకి చిన్న పళ్ళు ఇలా ఇచ్చారు. పళ్ళు
ఇక్కడ కూడా మనకి బర్డ్స్ ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. ఎల్లో, కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ప్యారెట్స్ డిజైన్ అయితే ఇక్కడ కూడా వచ్చింది. ఆ తర్వాత మొత్తం కూడా జామ్దాని వర్క్ అని కూడా దీన్నే చెప్తారు. రకరకాల పేర్లు అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. జామ్దాని వర్క్ అంటారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇదే అండి, ఇదే శారీ నేను కట్టుకున్నా. దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుటీ. డిజైన్ ని బట్టి కూడా మనకి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సిస్టర్, అదైతే గుర్తుపెట్టుకోండి. డిజైన్ ని బట్టి కూడా రేట్ చేంజ్ అవుతుంది. ఇది మనకి శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి ఒక రేట్ లో ఉంటుంది. బుటీస్ మోడల్లో చిన్న చిన్న బుటీస్ వస్తే కనుక ఇంకొక రేట్ వస్తుంది. అట్లా మనకి రేట్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి దాని ప్రకారం. కానీ అందరూ ఏంటంటే ఒకటే రేట్ ఫిక్స్డ్ గా పెట్టేస్తున్నారు. ఇది మనకి బ్లౌజ్ అన్నమాట. బుటీస్ మోడల్లో మాత్రం బ్లౌజ్ వచ్చింది. శారీలో బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ సేమ్ యాజ్ టీజ్ గా జామ్దాని వర్క్ తో సహా మీనా వర్క్ ఇలా సేమ్ యాజ్ టీజ్ గా వచ్చింది. ఓకే, శారీ అంతా కూడా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. దీంట్లో నేను ఇంకొక రేట్ అని చెప్పాను కదా, దీని రేట్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మేము మెన్షన్ చేస్తున్నాము. అలాగే ఇంకొక రేట్ ఉంది అన్నాను కదా, దీనికన్నా ఒక 100 రూపీస్ తక్కువ ఉంటుంది అంతే. పెద్ద వేరియేషన్ ఏం కాదు, కానీ ఒక్క 100 రూపీస్ మాత్రమే తక్కువ ఉంటుంది. ఇది అండి, ఇది కూడా ఆరెంజ్ కలరే ఉంటుంది క్లాసీగా. ఇప్పుడు ఎక్కువగా మనకి తీసుకుంటున్న కలర్ కాంబినేషన్, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాను కదా శారీస్ కి సంబంధించి. ఎందుకంటే ఎక్కడ ఏ కొత్త వెరైటీ వచ్చిందో మనం కూడా మన సిస్టర్స్ కోసం తీసుకురావాలి అని చెప్పేసి ఆ చూస్తున్న క్రమంలో అందరూ ఆరెంజ్ పెడుతున్నారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్, ఇదిగోండి బ్లౌజ్. ఇది ఒక 100 రూపీస్ తక్కువలో వస్తుంది. ఇది మనకి బ్లౌజ్. బోర్డర్ వచ్చిందా, బోర్డర్ కూడా సేమ్. ఇక్కడ ఈ సారీ మీద ఎక్కడ కూడా మీనా వర్క్, అదే జాల్ వర్క్ అంటారు, జామ్దాని వర్క్ అంటారు, రకరకాల పేర్లు పెడతా ఉంటారు. వర్క్ మాత్రం ఒకటే ఉంటుంది. కొత్తగా పేర్లు పెడితే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందని ఎవరైనా, ఈవెన్ నేనైనా చేసేది అదే ఉంటది అనమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఎలిఫెంట్ డిజైన్, మొత్తం ఎలిఫెంట్ డిజైన్. ఎక్కడా కూడా మీనా వర్క్ అంటే వేరే కలర్స్ యూజ్ చేస్తారు కదా, ఎక్కడా కూడా మనకి వేరే కలర్స్ లేకుండా టోటల్ గా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్డ్ జరీతో మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది. ఈ టైప్ లో ఉంటది. బోర్డర్స్ కూడా ఇప్పుడు నేను నుంచుని చూపిస్తాను. నేను కట్టుకున్న సారీ దగ్గర నుంచి నుంచుని చూపిస్తాను. ఇది కొంచెం డార్క్ షేడ్ ఉంటుందండి నేను కట్టుకున్న సారీ. ఇది కొంచెం లైట్ కలర్ షేడ్ ఉంటుంది అనమాట. నుంచుని చూపించినప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సిస్టర్స్, ఆ రెండు సారీస్ కి కూడా ఆరెంజ్ కలరే ఉంది కాబట్టి కలర్ నేను నంబర్ ఇస్తున్నాను సిస్టర్. నంబర్ ప్రకారం అయితే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, అందుకోసం అని చెప్తున్నాను. ఈ సారీ చూడండి, మీకు జామ్దాని వర్క్ ఏదైతే మీనా వర్క్ అంటారు, తర్వాత పైతానీ వర్క్ అంటారు కదా, అది మీకు ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్యారెట్స్ డిజైన్ తో వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా జాల్ వర్క్ అంటారు. ఆల్ ఓవర్ టోటల్ గా క్రీపర్ తో వస్తుంది అనమాట. సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డరే వస్తుంది. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్. కొన్ని సారీస్ కి ఏంటి అంటే ఒక సైడ్ బోర్డర్ చిన్న సైజ్ వస్తుంది, ఒక సైడ్ బోర్డర్ పెద్ద సైజ్ వస్తుంది కదా, అలా కాకుండా ఈక్వల్ బోర్డర్ అయితే ఇచ్చారు. సేమ్ మీనా వర్క్ తోనే మనకి ఇక్కడ పళ్ళు కూడా ఉంటుంది. సేమ్ మీనా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బోర్డర్స్ లో కనిపిస్తుంది కదా కొంచెం, అది మీనా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. సారీకి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ విత్ జామ్దాని, జాల్, మీనా వర్క్, పైతాని డిజైన్, 4 పేర్లతో పిలుస్తున్నటువంటి సారీస్ అన్నమాట ఇవి. ఇది బోర్డర్ అండ్ బ్లౌజ్ టోటల్ గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే. ఈ బ్లౌజ్ తో కట్టుకుంటే సారీ లుక్ ఇలా ఉంటుంది. నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది లేక నా దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుని నేను చూపించేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిస్టర్స్, ఈ సారీకి నంబర్ వచ్చేసి మేము 2 నెంబర్ ఇస్తున్నాము. ఇది ఏంటంటే మీనా వర్క్ కానీ, జాల్ వర్క్ కానీ, జామ్దాని వర్క్ కానీ, పైతానీ వర్క్ కానీ ఏది రాదు. ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో ఎలిఫెంట్ డిజైన్స్ తో ఇచ్చారనమాట. కలర్ మాత్రం ఆరెంజ్ కలరే ఉంటుంది. మనం ఫస్ట్ చూసిన సారీకి దీనికి 100 రూపీస్ అయితే తేడా ఉంటుంది. సారీ నంబర్ వచ్చేసి 2 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోకండి, లేకపోతే మా పిల్లలు మార్చేస్తారు. ఓకేనా. ఇది బ్లౌజ్ పార్ట్. సేమ్ బోర్డర్ తోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. మీరు ఎక్కడైనా ఛానల్స్ లో చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా. 2 రకాల పేర్లు ఉన్నాయి దీంట్లో, ఏది కరెక్ట్ అనేది మనకి కూడా తెలియదు. ఒకళ్ళు ఒక రకం పేరు పెట్టారు, మష్రూ సిల్క్ అని చెప్పి, ఇంకొకళ్ళు వచ్చేసి మనకి ముంగా క్రీప్ అని పెట్టారు. ఇది టోటల్ గా శారీ అంతా కూడా లుక్ వైజ్ ఇలా ఉంటుందండి. ఆరెంజ్ కలర్, దీనికన్నా కొంచెం డార్క్ కలర్ ఉంటుంది ఫస్ట్ నెంబర్. ఇది మనకి కొంచెం లైట్ కలర్ ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ మాత్రమే అన్నమాట.
బోర్డర్స్ వచ్చేసరికి 2 సైడ్స్ బోర్డర్ మనకి వేరియేషన్ అయితే ఉంటుంది. పైతానీ స్టైల్ లుక్ లో మనకి బోర్డర్ అయితే ఇచ్చారు, కానీ మీనా వర్క్ అంటే కలర్స్ ఇస్తారు కదా, ఆ కలర్స్ ఈ సారీలో ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. జస్ట్ డిజైన్ మాత్రం మనకి పైతానీ లుక్ డిజైన్ వస్తుంది, దాంట్లో కొంచెం కలర్స్ యాడ్ చేస్తే పైతానీ బోర్డర్ అంటారనమాట. ఓకే, సెకండ్ వైపు బోర్డర్ చూపిస్తాను, కొంచెం లెంతీగా. ఇది ఎక్స్ట్రా ఈ బోర్డర్ వచ్చింది, కడీ బోర్డర్ లాగా కొంచెం డిజైన్ వచ్చింది కదా, డైమండ్ డిజైన్ అట్లా, ఇది ఎక్స్ట్రా వచ్చింది. సారీ టోటల్గా డిజైన్ ఇది ఎలిఫెంట్ డిజైన్తో ఉంటుంది ఇలా. ఓకే, ఈ టైప్లో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. కింద కుర్చీలు కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లాత్ అయితే మాత్రం ఆ 3000 రూపాయలు పెట్టిన చీర ఇది ఒకటే క్లాత్ ఉంటుందండి. కావాలంటే ఒక్కసారి ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తాను అంటే డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా. ఓకే, ఇంతకన్నా నేను అంటే క్లారిటీ ఇవ్వలేను కదా, అందుకనే చెప్తున్నా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, పళ్ళు. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా మార్కెట్లో బాగా బీభత్సంగా హల్చల్ చేస్తున్నటువంటి శారీస్ అని చెప్పేసి, ఇదిగోండి ఈ శారీస్ నేను వీడియో చేసి పెడతాను. మనం తెప్పించింది ఒక 10 శారీసే, కానీ ఇది చాలా ఉంది క్వాంటిటీ, అది కూడా నేను తెప్పిస్తాను ఆర్డర్ చేసుకున్న తర్వాత. ఓకే, కొంచెం ఈ శారీస్ తీసుకోవాలి ఎక్కడైనా అనుకున్న వాళ్ళు, ప్యూర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే కనుక కొంచెం వెయిట్ చేయండి. బయట 999 ఉంది, మన దగ్గర ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో మేము అన్నీ మెన్షన్ చేసాము. డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు ప్లీజ్. కొంచెం ఒకసారి చక్కగా తెలుగులో పెట్టున్నాం కాబట్టి అందరికీ వస్తుంది కదా తెలుగు, చక్కగా తెలుగులో చదువుకోండి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం. అలాగే మా వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలి అంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా నెంబర్కి మెసేజ్ పెట్టి మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పండి. ఓకేనా? లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.